హితబోధ అనే విషయాన్ని కూడా గతంలో మనం ఆలోచన చేశాము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించుము. హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులు, సౌండ్ డాక్ట్రైన్ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. దేహానికి ఆహారము ఎలాంటి శ్రేష్టమైన ఆహారం కావాలో, ఆత్మ యొక్క విషయంలో ఎదుగుదలకు కూడా వాక్యం అంతే కలుషితము లేనటువంటి వాక్యము కావాలి అనేటువంటి విషయాన్ని మనం ముగించేసామనుకుంటే 2వ వచనంలో ఒక పాయింట్ మాట్లాడటం జరిగింది. 2వ వచనంలో తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో వృద్ధులు అనేటువంటి ఒక విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసి ముగించేసాం. పోయిన వారం చేసినటువంటి అక్కడ వరకు వచ్చేసి ఆగిపోయాం. వృద్ధులు, ఎంత వయసు ఉన్నటువంటి వారిని వృద్ధులు అంటారు. వయసు ఎంత? ఇక్కడ వృద్ధులు ఎంతమంది ఉన్నారు? 60+ గవర్నమెంట్ నిర్ణయించింది, గ్రంథం నిర్ణయించలా. అయితే మరి విశేషంగా లేవ్యాకాండము 27వ అధ్యాయంలో 60 సంవత్సరాలు పైబడిన వారనే ఒక ప్రత్యేకమైన మాట వాడాడు 27వ అధ్యాయంలో. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు, ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు స్థానిక సంఘంలో? ఒప్పుకోరా ఎవరు? అందరూ కుర్రోళ్ళేనా? చాలా మంచిది. అందరు కుర్రోళ్ళలాగే ఉన్నారా? రైట్. ఒకవేళ ఎవరైనా మేము ముసలితనానికి వచ్చేసాము అనుకుని ఎవరైనా ఉంటే, స్త్రీలే కానీ పురుషులే కానీ, ఇక్కడ మాత్రం వృద్ధ పురుషులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడబడుతున్నాయి. మొదటి భాగంలో వృద్ధులు ఉండటం లేదా ముసలితనం కలిగినటువంటి వారు ఉండటం, వయసులో పెద్దలుగా ఉన్నటువంటి వారు ఉండటము ఎంతో మేలు. కుటుంబానికైనా, కుటుంబంలో వయసులో పెద్దవారు ఉండటం చాలా ప్రయోజనకరం. భారంగా భావిస్తుంటుంటారు. ముసలితనం కలిగిన వారు కుటుంబంలో ఉంటే చాలా భారంగా భావించేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి ఏమీ రాదు. ఒకవేళ ఏదైనా మనమే వారికి చేసి పెట్టాలి. కాబట్టి కుటుంబపు విలువలు ఎరగినటువంటి వారు ముసలితనంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారిని భారంగా భావిస్తారు, పెద్ద బరువుగా భావిస్తారు. వారి యొక్క విలువ అనేది గుర్తించడం అనేది సహజంగా కుటుంబాల్లో జరగదు. తేలిగ్గా కొట్టేస్తారు. ఒకనాడు వారి మాట వినేటువంటి వారు ఇప్పుడు ముసలితనం అయిన తర్వాత వారు ఏదైనా చెప్తుంటే దాన్ని పరిగణలోనికి తీసుకోరు. అందువలన అసలు వారి లెక్కలో లేనటువంటి వారిగా చూడటం అనేది మనం చూస్తూ ఉంటాం. నేడు మన కుటుంబాల్లో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారో. పెద్దలు ఏం చెప్తుంటారంటే, పెద్ద తలక అనేటువంటి వారు ఇంటి ముందు కూర్చుంటే చాలు అంటారు. ఇంటి ముందు కూర్చుంటే చాలు అంటారు. వాళ్ళు ఏదో సంపాదించి పెట్టాలనో, లేకపోతే మనకేదో సమకూర్చాలనో, ఇంకా మనకి ఏదైనా పని చేసి పెట్టాలనేది కాదు. కానీ వాళ్ళు ఇంటి ముందు కూర్చుంటే చాలు, పెద్ద పుల్లు ఉన్నట్టు ఉంటారు అని అంటారు. ఈరోజు ఉన్నటువంటి తరాలకు ఎలాగ ఉన్నారంటే, వారు పెద్ద పులిలా కాదు కానీ పెద్ద కొరివిలాగా, ఏంటి అసలు మాకు ఈ బాధ, ఎటన్నా వెళ్తుంటే ఎందుకు వెళ్తాను అని అడుగుతారు. ఏదైనా ఊరు వెళ్దామంటే వీళ్ళు ఒక అడ్డం మాకు కదండి. ఎన్నో సాకులు, ఎన్నో సనుగులు, వారిని ఇబ్బంది పెట్టడం, వీరు ఇబ్బంది పడటం అనేది కుటుంబాల్లో నేడు జరుగుతున్నాయి. కానీ పెద్దలు ఉండటం అనేది ఎంతో ప్రయోజనం. వారి దగ్గర జ్ఞానం ఉంటుంది, వారి దగ్గర అనుభవం ఉంటుంది, వారి దగ్గర ఆలోచన ఉంటుంది.
మనకంటే ముందే జీవితాన్ని చూసి వచ్చారు. కష్ట నష్టాలు ఎలాగుంటే వాళ్ళకి తెలుసు. ఏదైనా రక్త సంబంధుల మధ్య వ్యాజ్యం అవుతుంటే ఆ వ్యాజ్యం కాకోకుండా విలువలు ఎలాగున కాపాడుకోవాలో శాంతి పరచడానికి మార్గం చూపిస్తూ ఉంటుంటారు. కాబట్టి మనం ఏదన్నా ఒక విషయంలో వేదన చెందుతుంటే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో చూసుకుంటూ మేము వచ్చాం, కాబట్టి దీనికి గాబరపడాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి ఎన్నో విలువైనటువంటి మాటలు వారు చెప్తూ ఉంటుంటారు, ముసలితనం కలిగినటువంటి వారు. కాబట్టి దాని యొక్క విలువ ఒక రోజున రెహబాము కూడా గుర్తించలే. పెద్దల యొక్క విలువ రెహబాము ఒక రోజున గుర్తించలే. సొలొమోను చనిపోయాడు, రాజ్యం మీద పట్టాభిషేకం చేయబడ్డాడు రెహబాము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము పట్టాభిషేకం చేయబడి రాజుగా అభిషేకించబడతాడు. ఎప్పుడైతే రాజు మారాడు అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారో, రెహబాము దగ్గరికి వెళ్ళి, సొలొమోను అనేటువంటి మీ తండ్రి మా మీద ఓవర్ ట్యాక్స్ వేసాడు, కట్టలేని భారాన్ని మోపాడు, కాబట్టి మేము బాగా చితికిపోయి ఉన్నాము, మా భారాన్ని కొంచెం తగ్గించండి ప్లీజ్ అని ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. ఈ రెహబాము ఏం చేస్తాడంటే, తన తండ్రితో పాటు కలిసి పరిపాలనలో భాగస్థులైనటువంటి పెద్దలను పిలిపించి, ఇశ్రాయేలు ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి ఇలాంటి మనవి చేశారు, ఏం చేద్దాం అని అడుగుతాడు. కాబట్టి రాజ్యం మీద, రాజ్య పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వారు, రాజ్యం యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారిగా, రాజు యొక్క స్థానము స్థిరంగా ఉండాలంటే ప్రజలతో ఎలాగుండాలో ఆ అనుభవాన్ని ఎరిగిన వారు కాబట్టి రెహబాముతో ఒక మాట చెప్తారు. రాజా, వారు వచ్చిన దానిని బట్టి వారితో సమ్మతించి మాట్లాడు, వారు అడిగిన దానిని చేస్తానని చెప్పు. చదువుతాం గ్రంథంలో 6వ వచనంలాగా రాయబడి ఉంటుంది. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ఉత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడుగుతున్నాడు. సొలొమోను దగ్గర విసుగు చెందినటువంటి ప్రజలు ఆర్థిక భారాన్ని భరించలేనటువంటి వారిగా ఉండి, అయ్యా మా ట్యాక్స్ కొంచెం తగ్గించండి, మేము మోయలేనటువంటి భారాన్ని మా మీద మోపాడు సొలొమోను మీ తండ్రి, కాబట్టి ఆ భారాన్ని తగ్గించండి చాలని అడిగితే, పెద్దల దగ్గరికి వెళ్ళి వారితో సంప్రదింపులు చేసి వారిని అడిగి ఏం చేద్దామని అడిగినప్పుడు వారు ఏం చెప్తే అది చేయటానికి సమ్మతిపడు, మృదువుగా మాట్లాడు అని చెప్పాడు. ఈ ఆలోచన ప్రక్కన పెట్టేసేసి మరలా తనతో పాటు పెరిగినటువంటి యవనుల దగ్గరికి వెళ్ళి యవనులు కూడా అడుగుతాడు. యవనులు అంటే టీనేజ్ లేదా తన వయస్కులై ఉండొచ్చు. వారిని అడిగినప్పుడు ఏమంటారంటే, లేదు మా నాయన యొక్క చిటికిన వేలు, ఒకవేళ అది నా నడుము అంత ఉండిద్ది ఇప్పుడు పరిస్థితి, ఒకవేళ నేను మిమ్మల్ని పనిష్ చేయాలంటే అని కఠినంగా వ్యవహరిస్తాడు. 10వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అతనితో కూడా ఎదిగిన యవనులు ఎలాగూ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఎలాగూ ఆజ్ఞవు. చులకనగా చేయమని అడిగితే వారికి ఎలాగ చెప్పమంటున్నాడు, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నడుము పెద్దగా ఉంటుందా, చిటికెన వేలు పెద్దగా ఉంటుందా అంటే ఏం పోల్చి చెప్తున్నాడు? మా నాయన ఎంత బరువు పెట్టాడు అనుకుంటున్నారేమో, నేను ఎంత బరువు పెడతా మీ మీద అని అన్నాడు. పెద్దవారు చెప్పినటువంటి ఆలోచనకు భిన్నంగా రెహబాముకు సలహాలు ఇచ్చి రాజ్యము నాశనం అవటానికి, రాజ్యం చీలిపోవటానికి, దేశం యొక్క అస్థిరత్వానికి కారకులు అవుతున్నటువంటి వారు ఎవరంటే యవనులు. ఆలోచన ఉండదు,
సరైనటువంటి జ్ఞానం ఉండదు, అనుభవం ఉండదు, ఎలాగను మాట్లాడాలో తెలియదు. పెద్దలకు ఆ అనుభవం ఉంటుంది. దేశానికైనా, కుటుంబానికైనా, సంఘములోనైనా వయసు ఎదిగినటువంటి పెద్దలు ఉండటం అనేది మేలు. గౌనుల దగ్గర కూర్చుంటారు దేశపు పెద్దలతో. సామెతల 31 అధ్యాయంలో ఇలాగున సంగతులు రాయబడి ఉంటాయి. దేశపు పెద్దలు వారు జ్ఞానము కలిగిన వారు కాబట్టి సంగతులను విచారించడం కోసం వారికి ఆధిక్యత ఉంటుంది. 31 అధ్యాయం 23 వచనంలో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గమని యొద్ద పేరుగుని వాడై ఉండును. అందువలన తెలియచేయబడుతున్నటువంటి సమాచారము, వాస్తవమైనటువంటి సమాచారం ఏమిటంటే కుటుంబంలో ముసలి వాళ్ళు ఉండటం మేలు. రాజ్యంలో పెద్దవాళ్ళు ఉండటం రాజ్యానికి ఎలాగైతే మేలో, దేశంలో పెద్దవాళ్ళు ఉండటం దేశానికి ఎలాగైతే మేలో, కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండటం కూడా కుటుంబానికి మేలే. భారం అనుకోవటం అనేది ఒక శాపం. కుటుంబానికి ముసలోళ్ళు ఉండటం అనేది భారంగా భావించేటువంటి తరానికి వారి యొక్క విలువలేంటో తెలియలా. కాబట్టి సంఘంలో, క్రేతులో ఉన్నటువంటి, మరి విశేషంగా క్రేతులో ఉన్నటువంటి సంఘంలో ముసలి వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు కాబట్టే సంగతులు చెప్తున్నాడు. కేవలం క్రేతులో ఉన్నటువంటి సంఘమునకు మాత్రమే కాదు, నేడు ఉన్నటువంటి ప్రభు సంఘాలు ఎక్కడున్నా ప్రభు సంఘాల్లో ముసలితనంలో ఉన్నటువంటి వారు ఉంటే ఆ ముసలితనంలో ఉన్నటువంటి వారు ఎలాగుండాలో చెప్తున్నాడు. సహజంగా ముసలితనాన్ని బట్టి నిర్లక్ష్యం అనేది వస్తుంది. నిర్లక్ష్యం ఏంటా? నిర్లక్ష్యం అంటే ఇంకా భక్తిగా బ్రతకాల్సిన అవసరం లేదు అన్నట్టుగా క్యాజువల్గా ఉంటారు. భక్తిగా బ్రతకాల్సిన అవసరం లేదన్నట్టుగా క్యాజువల్గా ఉంటారు. రెండోది ఏం చేస్తారో తెలుసా? పొద్దాకల సన్నిగేటువంటి అలవాటు కూడా ఉంటుంది కదండి. ముసలితనం వచ్చిన తర్వాత చెప్పిన సంగతులే 10 సార్లు చెప్తారు, 20 సార్లు చెప్తారు, 30 సార్లు చెప్తారు. అలాంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. మూడోది, ముసలితనం వచ్చిన తర్వాత ఏంటంటే ఉన్నదాన్ని ఎలాగైనా కోరికలు అదుపు చేసుకోకుండా తినటం, తాగటం అనేది చేస్తారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి తన తండ్రిని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని నేటికి విజయవాడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరుగుతుంటుంది. ఆయన చెప్తాడు, తండ్రి, నేను వెళ్ళగానే భోజనం పెడతారు, అంత మందు తీసుకొని వస్తాడు, నాన్న నీ పని ఏమి లేదు, తిను చక్కగా, తాగేసి మెదలుకొని పడుకో అని అంటాడంట. అంటే అర్థం ఏంటి? యాక్చువల్లీ ఈ వయసులో నువ్వు చేసేది కూడా ఏమీ లేదు, ఏదన్నా కొంచెం తాగితే తాగి ఆ గదిలో పడుకో. వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంటుంది అంటే అసలు ఈ వయసులో మనం సాధించేది కూడా ఏమీ లేదు, చేసేది కూడా ఏమీ లేదు, ఏదన్నా కొంచెం జీవితం ఏదన్నా ఉంటే అది చక్కగా ఏదైనా తినాలనిపించింది తినటం, తాగాలనిపించింది తాగటం, ఈ జీవితానికి ఎలాగన వెళ్ళబుచ్చటం అనేటువంటి ఒక విధానానికి వచ్చేసేసారు. క్రేతులో ధనవంతులు కాబట్టి వారికి మరీ ఈ విధానం ఎక్కువగా అవలంబించబడుతుంది. ధనవంతులు సుఖభోగాల మీద మనసు ఉంచుతారు, తినే త్రాగే దాని మీద, సుఖభోగాల మీద మనసు ఉంచుతారు. అలాంటి వారిగా ఉన్నటువంటి వృద్ధుల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే వారు ఎలాంటి వారుగా ఉండాలి? నెంబర్ 1, మితానుభవం కలిగిన వారుగా ఉండాలి. వృద్ధులు, సంఘములో వయస్సు పైబడినటువంటి వారు ఎలాగ ఉండాలంటే మితానుభవం. మన దగ్గర ఎవరన్నా ఇదే సిస్టం. మితానుభవము అనగా అన్ని విషయాలలో మితంగా ఎలాగుండాలో
మితంగా ఉండే దానిలో అనుభవం కలిగి ఉండాలి. అనుభవం గలవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో చదువుతాం. ఇప్పుడు 2:2 ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మొట్టమొదటి విషయం చెప్పాడు. ఎలాంటి వారిగా ఉండాలి? ముసలితనం కలిగిన వారు, వయసు పైబడిన వారు, వీళ్ళు పెద్దలుగా ఉన్నటువంటి వారు. వయసులో పెద్దలు, సంఘ పెద్దలకు సంబంధించి కాదు. సమాచారం మాట్లాడుతుంది సంఘ పెద్దలకు సంబంధించి కాదు. సంఘ పెద్దకి క్వాలిటీస్ గురించి మాట్లాడాడు కానీ ముసలితనం వచ్చిన వారై ఉండాలనేది మాత్రం మాట్లాడాలి. ఇక్కడ ప్రత్యేకించి వృద్ధులు అనేటువంటి పాయింట్ మాట్లాడుతున్నాడు. అంటే ముసలితనానికి వచ్చినటువంటి వారు సంఘంలో ఉంటే, సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాగుండాలి? సంఘంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు అంటే మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. ప్రతి విషయంలో మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. అంటే వారు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. వారు ఒకవేళ కోపగించుకుంటే ఆ కోపం ఎంతవరకు ఉండాలో ఆ కోపం అంతవరకే ఉండాలి. కాబట్టి ప్రతిదానిలో, సమస్త విషయాలు, అన్ని విషయాలలో మితంగా ఎలాగ ఉండటమో, అంటే లిమిటెడ్గా ఎలాగ ఉండటమో, సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండటం, అదుపు తప్పకోకుండా ఉండటం, బ్యాలెన్స్డ్గా ఉండటం, తొందరపడి ఎదురుగా ఉన్నటువంటి యవ్వనులు కానీ, వయసులో ఉన్నటువంటి వారిని కానీ ఏ విధమైనటువంటి మాటల చేత కానీ, క్రియల చేత కానీ ఎవరిని నష్టపరచుకోకుండా సమస్త విషయాల్లో తను సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండటం అనేది సంఘంలో ఉన్నటువంటి ముసలివారు చేయవలసినటువంటి జీవితం పని. ఎలా ఉండాలి సంఘంలో? ఒకవేళ నేను ముసలివాడిగా ఉన్నాను అనుకో, సంఘంలో ఎలా ఉండాలని దేవుడు ఏం కోరుతున్నాడు? వృద్ధ ముసలితనంలో ఉన్న ముసలివారి నుంచి దేవుడు కోరేటువంటి జీవితం ఏమిటంటే సెల్ఫ్ కంట్రోల్డ్గా, అన్నిట్లో లిమిటెడ్గా, సమస్తములో మితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఎవరున్నారు? నేను చెప్తే మరి మీరు బాధపడతారు, మమ్మల్ని ముసలోళ్ళు అంటున్నారా అని. మమ్మల్ని ముసలో కింద లెక్కేసేసారా మీరు అంటారేమోనని ఒకవేళ మీకు అనిపిస్తే, అవును నేను ముసలితనానికి వచ్చా, నా వయసు ముసలితనంలో పడింది అని మీలో ఎవరికైనా నా వయసు ఇదే అని అనుకుంటే, సమస్త విషయాలలో, అన్ని విషయాల్లో మితంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. మితము అంటే అవసరానికి తగినట్టుగానే మాట్లాడటం. ఏదైనా ఒక పోరాటంలో పోరాడాలనుకునేవాడు మనకులాగా నచ్చిందల్లా తినేసేసాడు అనుకోండి, దేహము పోరాటానికి పనిచేయదు అండి. పరుగు పందెంలో పరిగెత్తాలా? మనం తిన్నట్టుగా తినరాళ్ళు. కాలాన్ని మనం ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకోరాళ్ళు. తినే ఆహారంలో ఒక లిమిట్ వస్తుంది, నిద్రకు ఒక సమయం ఉంటుంది, వ్యాయామానికి ఒక సమయం ఉంటుంది, సమస్తానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో 24 నుంచి 9వ అధ్యాయం 24 ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మితముగా ఉండటం అంటే నువ్వు కోరుకున్నటువంటి దాన్ని సాధించే మనుషుడు ఎలాగైతే అన్నిటినీ అదుపు చేసుకొని ఉంటాడో అలాగే అదుపు చేసుకొని ఉంటాం. వయసును బట్టి ఇవి అదుపు తప్పుతాయి. వయసు పెరిగే కొద్దీ అదుపు తప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆవేశం అదుపు తప్పుతుంది, లేదంటే వారికి ఉన్నటువంటి ఎమోషన్ అదుపు తప్పుతుంది, ఎదుటివారిని అవసరమైతే చులకనగా చూసేటువంటి భావం కలుగుతుంది.
అయితే మితంగా ఉండటం నేర్చుకో. ముసలితో సంబంధించి మాట్లాడుతున్నాను. 9వ అధ్యాయం 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? కాబట్టి పందెపు రంగం, ఏదైనా రన్నింగ్ ఏదైనా చేయాల్సినటువంటిది ఏదన్నా ఒకటి ఉందనుకోండి, అందులో బోల్డ్ అంతమంది పాల్గొంటారు. ఎవరికి బహుమానం వస్తుంది? అందరికి వస్తుందా? ఒక్కడికే వస్తుంది. ఆ వచ్చేవాడు కూడా ఎలాగున్నవాడైతే వస్తుందా బహుమానము? చదువుతాం కింద భాగంలో. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో మితంగా ఉండును. పందెమందు ఎవడైనా పోరాడాలనుకుంటే అన్ని విషయాల్లో మొత్తంగా ఉండాలి. అందుబాటులో ఉన్నాయి కదని చెప్పేసి తనకి ఇష్టం వచ్చిన దాన్ని తినటానికి కానీ త్రాగటానికి కానీ, తన దేహాన్ని పాడు చేసేటువంటి దానిని తాను తీసుకోవటం కానీ చేయకోకుండా ప్రతిదానికి లిమిట్గా ఉంటాడు కదండి. ఇది తినొచ్చా లేదా అనేటువంటి అవగాహన వస్తుంది తినేదానికి సంబంధించి. త్రాగేదానికి సంబంధించి ఇది త్రాగొచ్చా లేదనేటువంటి అవగాహన వస్తుంది. తను ఆలోచించేస్తాడు మొట్టమొదటిగా. అలాగనే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగుండాలంటే, ఈ మాట మాట్లాడవచ్చా లేదా వయసులో పెద్దవారుగా ఉంటే, ఎలా ప్రవర్తించవచ్చా లేదా, తమకు కలిగినటువంటి దానిలో తను ఇష్టం అని అనుకోకుండా తాను చేసేటువంటి ఖర్చు విషయంలో కూడా ఇది నిజంగా ఇలాగ ఖర్చు పెట్టవచ్చా లేదా. తిరువురులో ఒక దొరగారు ఉన్నారు. ఒకతే కూతురు అమెరికాలో ఉంది. బోల్డ్ అంత ఆస్తి మొత్తం అమ్ముకుంటూ వస్తున్నాడు. ఏంది ఇలా చేస్తున్నా? నాకు ఎవడున్నాడురా? అమ్మేసింది ఏమన్నా ఏం చేస్తున్నాడు? తన సుఖభోగాల కోసం, తినటానికి త్రాగటానికి. తను ఏమందంటే, కూతురు కూడా ఏమందంటే, నాన్న నీ దగ్గర నుంచి నాకు రూపాయి వద్దు, నువ్వేం చేస్తావో చేయందంట. ఇప్పుడు నేనేం చేస్తాడు? మొత్తాన్ని అమ్మేసుకుంటూ ఒక దగ్గరకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది అమ్మినా చాలా వస్తుంది, కానీ అమ్మే దాంట్లో పేదవారు ఎవరన్నా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన చేయటం అనేది లేకపోతే, దీంట్లో అక్కర కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటారేమో, సమాజానికి ఏదన్నా మేలు చేద్దామేమో అనేటువంటి ఆలోచన లేకపోతే, అది సరిగ్గా తన జీవితాన్ని ముగించేటువంటి ముగింపు దశ కాదు. కాబట్టి సంఘములో వయసులో పెద్దవారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకవేళ ధనవంతులే ఉన్నారనుకోండి, ఆ ధనమును తన కొరకు మాత్రమే కాకోకుండా ఇతరులకు పంచటం, అక్కరగలిగిన వానికి పంచటం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ఒకవేళ ధనవంతులైనటువంటి వృద్ధులు ఎవరన్నా ఉంటే అన్నిటిలో మితముగా ఉండటం అనేది నేర్చుకుంటూనే సమస్త విషయాలలో ఇతరులకు మాదిరికరంగా ఉండటం అనేది కూడా చూపించాలి సంఘంలో. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, యహమందు ధనవంతులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు గర్విష్ఠులు కాకోకుండా అస్థిరమైన ధనమునందు మనసు నమ్మిక ఉంచక, 17వ వచనంలో, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండాలి. ఒకవేళ ఎవరైనా ధనవంతులుగా ఉంటే, వృద్ధులు ఎవరైనా ఉంటే, మేలు చేయటం, సత్క్రియలు అనేటువంటి ఔదార్యము కలిగినటువంటి కార్యాలు చేయటం, తమ ధనములో ఇతరులకు పాలివ్వటం అనేటువంటి ఒక అలవాటును చేసుకొని ఉండటం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ ఎవరన్నా ధనవంతులుగా ముసలితనంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అది చేయటం. లేదు పేదరికంలో ఉన్నటువంటి వారుగా ఎవరైనా ఉన్నారనుకోండి, తమకు అనుగ్రహించబడిన దాంట్లో సంతృష్టి చెందటం అనేది నేర్చుకోవాలి. అన్న వస్త్రములు కలిగిన వారే సంతుష్టిగా బ్రతకటం, ద్వేషము లేకోకుండా, స్వార్థము లేకోకుండా, ఇతరుల దానిని ఆశించి ఎలాగైనా దాన్ని పొందుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేయకోకుండా సెల్ఫ్ కంట్రోల్డ్గా మితమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారిగా ఉండాలి అనేది
దేవుడు వృద్ధులకు సందేశాన్ని పంపించాడు. కాబట్టి వయసులో పెద్దవారుగా ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తాము ఎలాగుండాలంటే సంఘంలో మితం, ప్రతి విషయానికి మితం, అదుపు కలిగినటువంటి వాడిగా, నోటికి కళ్ళెం పెట్టుకున్నటువంటి వాడిగా. ముసలితనానికి వచ్చిన తర్వాత నోరు అసలు ఆగదంట. అంటే దాన్ని ఏమంటారు పెద్దోళ్ళకి? శాదస్తం అంటారు. ఎంత శాదస్తం అంటే అర్థం ఏంటి? ఆ నోరు ఏదో ఒకటి చెప్తుంటుంది, ఏదో ఒకటి చెప్తుంటుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తూనే ఉంటుంది ఆ నోరు. నోటికి కళ్ళెం పెట్టుకున్నట్టుగా మితంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడటం అనేది, అలవర్చుకోవటం అనేది వృద్ధులు చేయవలసినటువంటి మొదటి పని. కాబట్టి మొదటి సంగతి ఒకటి, మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. ముసలితనం కలిగిన వారు, వృద్ధులుగా ఉన్నటువంటి వారు, వయసులో పెద్దగా ఉన్నటువంటి వారు, వారు అన్ని విషయాలలో మితముగా ఉండే దానిలో అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవది, మాన్యులుగా ఉండాలని కోరుతున్నాడు. మాన్యులు అంటే గౌరవించబడే వారిగా ఉండాలి. రెస్పెక్టెడ్ పీపుల్గా ఉండాలి. ఎవరిని గౌరవిస్తారు? చీటికి మాటికి బూతులు తిట్టేవాడిని గౌరవిస్తారా? వయసులో పెద్దోడైతే ఒకవేళ ఒక పద్ధతిగా మాట్లాడకపోతే ఏమంటారంటే, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల, జ్ఞానం పెరగల. కొంతమంది కుటుంబాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఈ బాధ అనుభవిస్తుంటే మాత్రం చేసేదేం లేదు, భరించండి. వయసు పెరుగుతుంది, జ్ఞానం పెరగదు. గ్రంథం ఏం చెప్తుందంటే, ముసలితనానికి లేదా వృద్ధుడిగా వచ్చినటువంటి వారు ఇతరుల చేత గౌరవించబడేలాగా చూసుకోవాలంట. ఒక వ్యక్తిని ధనాన్ని చూసి గౌరవించరు ఎవరు. ఒకవేళ ధనమే ఉందనుకోండి, నీకుంటే ఉంది ఏంటి ఇక్కడ ఊర్లో అంటారు, ఊర్లోనే అంటారు. ఎవడన్నా ధనవంతుడు ఎవరన్నా ఉంటే ధనాన్ని బట్టి గౌరవం ఉండదు. ఒకవేళ ముఖస్థుతి చేసేది ఏదైనా ఉంటే ఉంటుందేమో కానీ ప్రజల్లో అతడు ప్రక్కగా తొలగిన తర్వాత అతని గురించి చెడ్డగా మాట్లాడుకోవటం అనేది కూడా మనము చూస్తూ ఉంటుంటాం. కాబట్టి వృద్ధులుగా ఉన్నటువంటి వారు ఎలాగ బ్రతకాలంటే, తమను ఇతరులు గౌరవించేలాగా, ఆ గౌరవాన్ని కాపాడుకునేలాగా బ్రతకాలి. ముసలితనం అసహ్యాన్ని తీసుకురాకూడదు. ఎదుటిగా చూసేటువంటి వారు అవసరంగా వచ్చాడు ముసలాడు, ఎవడ్రా బాబు వేడు అనే పదాలు ఇతరుల చేత పలకబడుతున్నాయి అంటే నీ జీవితం సరిగ్గా లేదు. యోబు సమాజంలోనికి వెళ్ళాడు అనుకోండి, యవనులైతే ఆయన చూసి దాక్కుంటారంట. వచ్చేసాడు రా బాబు, ఇక్కడికి వచ్చేసాడని ఎక్కడ ఒకసారి చూసి ఆయన కనపడుకోకుండా దాక్కుంటారంట. ముసలోళ్ళు సైతం ఆయన చూసి వెంటనే వాళ్ళు కూర్చున్నటువంటి సీట్లో నుంచి లేచి యోబు రాగానే మీరు కూర్చోండి అంటారంట. ఎందుకు వచ్చింది ఆ గౌరవం? ఇప్పటికి కూడా మన కుటుంబాల్లో ఎవరినైనా చూసి మన బిడ్డల్లో ఎవరైనా యవన బిడ్డలు ఉంటే ఎవడన్నా గబుక్కున సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, మనం కనపడంలో ఏం చేస్తారు? వెంటనే దాక్కోవటమో, దాన్ని తీసేసి పారేసేయటమో, భయం వస్తుంది. నువ్వు 3 సిగరెట్లు తాగుతున్నావు అనుకో, వాడు ఎదురుగా భయపడతాడు. అసలు ఆ భయం వస్తుందా? మొట్టమొదటిగా నువ్వు రోజుకొక పెట్టి కాల్చేవాడు నువ్వయ్యి ఉండి ఎదుటిగా ఎవడన్నా సిగరెట్ కాలుతుంటే పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే అసలు ఆ జీవితం నీకు లేదు. జీవితాన్ని కలిగిన వాడు ఎదుటిగా ఉన్నటువంటి యవ్వనులను ప్రభావితం చేస్తాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో
యోబు కనపడితే యవనస్తులైనటువంటి వారు భయపడి దాక్కుంటారంట. చేసే తప్పిదాన్ని బట్టో, వయసుకి ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టో, అతని ఎదుట మనము సరిపోము అనేటువంటి భావనని బట్టో వెళ్ళిపోయి దాక్కుంటాడంట. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో. కాబట్టి మన సంఘంలో ముసలితనంలో మేము ఉన్నాము అని చెప్పుకునేటువంటి వారికి దేవుడు అందిస్తున్నాడు సందేశం. మీ జీవితము గౌరవించబడేలాగా, ఇతరులు గౌరవించేలాగా చూసుకోవటం అనేది మన బాధ్యత. 29వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాం, లేదా 7వ వచనం నుంచి చదువుతాము. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి దాగుకొనిరి. ముసలోళ్ళు అయితే లేచి నిలబడుతున్నారు. అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. నన్ను చూసిన ప్రతివాడు చెప్తాడు నా గురించి అని అన్నాడు. కాబట్టి ఈ వయసులో ఇలాగున్నటువంటి మనము నిజంగా ఆ పబ్లిక్లో మనం నిలబడితే అసలు నీకు ఏ గౌరవం దక్కుతుంది? యవన బిడ్డల నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రధానులుగా చెప్పబడుతున్నటువంటి వారి నుంచి కానీ, అసలు మనము అనేది ఒక 10 మందిలో నిలబడినప్పుడు నిజంగా గౌరవం వస్తుందా? సరే, లోకంలో ఎలాగూ గౌరవం ఉండదు అనుకోండి నీతిగా బ్రతికేవాడికి. సంఘములో నిలబడితే ఎలాగుంటుంది మన గౌరవం? ముసలితనంలో ఉన్నాం, వృద్ధాప్యంలో ఉన్నాం అనుకోండి, నిజంగా యోబు ఎంత ఇదిగా బ్రతికుంటే యవ్వన బిడ్డలు చూసి పారిపోతున్నారంట, ముసలోళ్ళు చూసి నుంచొని ఆయనకు సీట్ ఇచ్చేస్తున్నారంట అండి. అసలు నిజంగా ఆ స్టేటస్ దేన్ని బట్టి సంపాదించుకున్నాడు? డబ్బుతో కొనుక్కుంటే వస్తుందా గౌరవం? గౌరవాన్ని డబ్బుతో కొనగలమా? గౌరవాన్ని డబ్బుతో కొనలేమండి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడు కాబట్టి ఆ భయభక్తులు కలిగినటువంటి బ్రతుకు తనకు తీసుకొస్తుంది. ఆయన వచ్చాడంటే ఎవడు మాట్లాడంట. నిజంగా మన స్థానిక సంఘంలో కూడా ముసలితనంలో ఉన్నటువంటి వారు ఇలాగున బ్రతకగలిగేటువంటి ఒక మంచి బ్రతుకుని గనక ఆదర్శంగా చూపించగలిగితే అసలు వాళ్ళు రాగానే నిజంగా అందరూ నోరు మూసేసుకుంటారు కదండి. ఏదైనా మాట్లాడుకుంటున్నా సరే నోరు మూసేసుకుంటారు. వాళ్ళ ఎదుట చాలా గౌరవ మర్యాదలుగా ప్రవర్తిస్తారు. అందువల్ల జీవితాన్ని బ్రతికి గౌరవాన్ని సంపాదించుకోవటం అనేది దాన్ని చేయాలి ముసలి వాళ్ళు. కాబట్టి సహజంగా ఏమనుకుంటారంటే లోకంలో మాదేముందులండి అనే ముసలి వాళ్ళ గురించి గ్రంథంలో దేవుడు వదిలేయాల. బాబు, బ్రతకాల్సిన బ్రతుకు ఆ వయసులో కూడా ఉంది. ప్రతి వయసులో నువ్వు ఎలాగ ఉండాలనేటువంటి సంగతులు దేవుడు కోరుతున్నాడు. నీవు ఈ వయసుకు వచ్చావంటే ఇలా బ్రతకాలా. 2 సంగతులు మాట్లాడాం. ఒకటి మితానుభావము, సమస్త విషయాల్లో అన్ని విషయాల్లో మితంగా ఉండటం ఎలాగనేది నేర్చుకొని వారు జీవించేవారుగా ఉండాలి. 2 మాన్యులు అంటే ఇతరుల చేత గౌరవించబడేలాగా ఉండాలి. ఇతరుల చేత గౌరవించబడేలాగా, ఇతరులు గౌరవించేలాగా చేసుకోవాలి. ఇతరుల చేత తను గౌరవించబడేలాగా తన యొక్క జీవితాన్ని కనపరచాలి. కాబట్టి ఒక తిట్టుబోతుగా ఉంటే ఎవడు గౌరవించడు. తిట్టుబోతుగా ఉంటే ఎవడని గౌరవిస్తాడండి? సజ్జనుడిగా లేకపోతే ఎవడు గౌరవించడు. ఎదుటి సజ్జనుడు అంటే మంచి వ్యక్తిగా లేకపోతే ఎవడు గౌరవించడు.
కాబట్టి మన ప్రవక్తన అనేది జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది ముసలి వారికి అవసరమై ఉంటుంది. మూడోది, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ సంగతులు రాయబడం. 2వ వచనంలో స్వస్థ బుద్ధి గలవారును, స్వస్థ బుద్ధి, బుద్ధిలో స్వస్థత. స్వస్థ బుద్ధి. లోకంలో బ్రతికేటప్పుడు స్వస్థ బుద్ధితో బ్రతకటం అనేది ముసలోళ్ళు చేయాలి. మరి ఎందుకు చెప్తున్నాడు ప్రత్యేకించి మాటలు ముసలోళ్ళకి? పర్టికులర్గా ఆ క్యాడర్ని లేదా ఆ కేటగిరీని మెన్షన్ చేసి ముసలివాళ్ళు లేదా వృద్ధులు, వయసులో పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగే ఉండాలా అని అంటున్నాడంటే వాళ్ళు నిజంగా ఇవి తప్పుతారేమో, ఆ వయసును బట్టి ఇవి కంట్రోల్ తప్పుతారేమో. ప్రతి దాంట్లో వయసును బట్టి ఒకవేళ గౌరవం పోగొట్టుకునేలాగా ప్రవర్తిస్తారేమో. సహజంగా ఇంత వయసు ముసలితనానికి వచ్చిన తర్వాత ఇతరులే గౌరవించాలనుకుంటారు, కానీ అసలు తాను గౌరవించబడేలాగా బ్రతకాలనే ఆలోచన ఉండదు. నన్ను చూసినప్పుడు ఇతరులు గౌరవించాలనే కోరుకుంటారు ఆ వయసును బట్టి, కానీ తాను గౌరవించబడేలాగా బ్రతకాలనేది మాత్రం ఉండకపోవచ్చేమో. అందుకని చెప్తున్నాడేమో గ్రంథంలో. మూడోది ఏం చెప్తున్నాడంటే బుద్ధిలో రోగం లేకోకుండా బ్రతకాలి. బుద్ధికి రోగం వస్తుంది. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి, రోగం లేనటువంటి బుద్ధి. లోకమందు బ్రతికేటప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం చదివినా కూడా ఇలాంటి సంగతి ఒకటికి వినిపిస్తుంటుంది. 13వ వచనం చూడండి. 2వ అధ్యాయము 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. స్వస్థ బుద్ధి, రోగం లేనటువంటి బుద్ధి. రోగం వస్తుంది బుద్ధికి, జాగ్రత్త. బుద్ధిలో రోగం వస్తే ఎలాగుంటుందంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం సంగతులు రాయబడి ఉంటాయి. రోగం వచ్చిందంట బుద్ధిలో. బుద్ధికి ఎలాగ రోగం వస్తుంది? ఎంచుకొనదగిన దానికంటే అధికంగా ఎంచుకున్నటువంటి దానిని బట్టి రోగిష్టి కలిగినటువంటి బుద్ధి అని అన్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 4వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినటువంటి సంగతులు. రోజున బబులోను మహాపట్టణంగా అభివృద్ధి చెంది గొప్ప ఘనతగా చెప్పబడుతున్నటువంటి రోజులవి. మహాపట్టణంగా అభివృద్ధి చెందినటువంటి రోజులవి. దాన్ని పరిపాలన చేసినటువంటి రాజు తన మనసులో ఈ మాటలు అనుకుంటున్నాడంట, బా ఎంత గొప్పగా కట్టబడిందో ఈ పట్టణం, దీన్ని నేనే కదా కట్టించింది, నా బలం ఎంత ఉంటుందో లోకానికి చాటి చెప్పుకున్నా ఇది కట్టి, నా ప్రభావం ఎంత ఉంటుందో చూపించా దీనిని కట్టి. కానీ బాగా అందంగా కట్టబడినటువంటి ఆ రాజ్యం ఎదుటిగా తాను కూర్చొని తన మనసులో ఈ మాటలు మాట్లాడుకుంటుంటే పరమ తండ్రి ఆ మాటలు విని, ఏం బాబు నువ్వు కట్టుకున్నావా? నేనే కట్టుకున్నా. నీ ప్రభావం చూపించడం కోసమా ఇది? అవును, నా ప్రభావం చూపించడం కోసం. నీకు ఘనత కోసమే ఎన్ని ఏర్పాట్లు? అవును, నా ఘనత కోసం అన్నాడు. సర్లే, నీ బుద్ధిలో రోగం వచ్చింది, అడవికి పంపేస్తా, గడ్డి మేయి, గడ్డి మేసిన తర్వాత నీకేమైనా మళ్ళీ రోగం పోయి నీ బుద్ధిలో సెట్ అయితే మళ్ళీ తీసుకొస్తాను అని అన్నాడు. రోగం వచ్చిందంట బుద్ధిలో. ఏంటి ఆ రోగం? నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది నేను, సమస్త రాజ్యములను ఏలుబడి చేయటం కోసం అధికారం ఇచ్చింది నేను. ఇశ్రాయేలు అంటే నా ప్రజలకు బుద్ధి చెప్పడం కోసం నీ కాడి కిందకు నేను తీసుకొచ్చి జ్ఞానులు అనబడేటువంటి వారి చేత ఒక మంచి పట్టణాన్ని కట్టించి దాని మీద నిన్ను కూర్చోబెడితే
ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అబ్బా, ఇది నేను కట్టుకున్నా, నా ఘనత కోసం కట్టుకున్నా, నా ప్రభావం చూపించడం కోసం కట్టుకున్నా అంటున్నాడంట. చదువుతాం గ్రంథం 4:30 రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా ఎన్నిసార్లు అన్నిసార్లు నాయన, అన్నిసార్లు నా అధికారం ఇచ్చినటువంటి దేవుడు లేడు. సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాలను అతను వశం పరిచినటువంటి దేవుడు గుర్తుకు రావట్లేదు. మనుషులకు జ్ఞానాన్ని ప్రసాదించి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలను కట్టించిన తర్వాత మానవ జ్ఞానము ఆ పరిధి మాత్రమే చూస్తున్నాడు. దాంట్లో నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా, రాజాగు నెబుకద్నెజరు, నీకు ఒక అనౌన్స్మెంటు అని అన్నాడు. నోట్లోనే ఉందట మాట. అనౌన్స్మెంట్ వచ్చింది. డంబంగా బ్రతకమాక, నీకు ఏదున్నా సరే డంబంగా బ్రతకమాక, అత్యధికంగా హెచ్చించుకోమాక, దేవుని కంటే ఎక్కువ ఘనత కోరుకోమాక. బుద్ధిలో రోగం వస్తుంది కాబట్టి కోరుకుంటున్నాడు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోద్ది, మనుషులు నిన్ను తరుముతారు, అడవి జంతువులతో పాటు బ్రతుకుతావు, గడ్డి మేస్తావు. ఒకవేళ ఈ పరిస్థితి అంతా చూసి బుద్ధి మార్చుకొని మానవ బుద్ధి వస్తే మరలా తిరిగి వస్తావు అని అన్నాడు. కాబట్టి చెప్పాడు గ్రంథంలో, ఎంత తేటగా చెప్పాడంటే, మనము చదివితే కింద భాగంలో 34 ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. ఏ బుద్ధి అది? అంతకుముందు రోగం వచ్చిన బుద్ధి అది. సెట్ చేస్తాడు దేవుడు ఎవడినైనా. రోగం ఎవడికి వచ్చినా సెట్ చేస్తాడు, పెద్ద విశేషత ఏం కాదు ఆయనకి. బబులోను అనేటువంటి మహారాజు ఒకవేళ ఏ దేశం మీదకైనా సరే వెళ్తున్నాడని తెలిస్తే ఎదురుగా ఉన్నటువంటి ఎవడైనా కానీ తన సింహాసనం మీద నుంచి దిగి రాజు యొక్క కాలు తన మోకాల మీద పెట్టుకొని తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి ఆ రాజుకు పెడతాడంట. బబులోను రాజు యొక్క కాలు తన కాలు మీద పెట్టుకొని తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి ఆ రాజు మీద పెట్టేస్తాడంట. అంత ఆధిక్యత ఇచ్చాడే నీకు, నా 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 అంటావేంటి? బుద్ధిలో రోగం అది. ఈ రోగాన్ని తగ్గించడం కోసం దేవుడు ఏం చేస్తాడు? అడవికి పంపుతాడు. గడ్డి మేసిన తర్వాత నీకు బుద్ధి వస్తే మళ్ళీ తీసుకొస్తాడు. అలాగే జరిగిందంట. పైన ఒక్క వచనం చదువు ముగించే పోతాం మనము. 33 ఆ గడియలోనే అలాగనే నెబుకద్నెజరుకు సంభవించును. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వల్లే గడ్డి మేసును. ఆకాశపు మంచు అతని దేహమంతయు తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు యొక్క రెక్కల వలె ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షులు గోళ్ళ వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడినై, నా కండ్లు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రం. అబ్బా, ఇంత మార్పు వస్తుంది అంతలోనే. అంతకుముందు తానే సుప్రీం అనుకున్నాడు కదా. నా బలాతిశయము, నా ప్రభావము, నా ఘనత నేను కట్టించుకున్నది కాదని మాట్లాడుకున్నటువంటి వాడు ఇప్పుడు స్తోత్రం అంటున్నాడు. ఎందుకో? బుద్ధి వచ్చింది. ఏమనుకుంటున్నాడంటే ఆయన మానవుల రాజ్యము మీద కూడా అధికారి ఆయనే. మొత్తం నాదే అనుకున్న అధికారం కాదు కాదు కాదు, ఈ రాజ్యాల మీద అధికారం కూడా ఆయనదే. కాబట్టి రోగం వస్తుంది కొన్నిసార్లు బుద్ధికి. ఒకవేళ ముసలి వాళ్ళకి ఎక్కువ వస్తుందేమో ఈ రోగం, నాకు తెలియదు. ఎట్లా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఏ సమయానికి వస్తుందో కదండి. వయసు మీద పడే కొద్దిగా ఏమంటారు, బీపీ షుగర్ ఏమైనా ఉందా? ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఏంటి
బీపీ షుగర్ అంటారు. వయసు యవ్వన బిడ్డలుగా ఉంటే మీకు బీపీ షుగర్ ఏంటని అంటారు. ఎవరికి బీపీ షుగరు? ముసలోళ్ళకా? రోగం బుద్ధిలో ఉందని అన్నాడు. ఎవరికది మరి విశేషంగా? వయసు పెరిగిన వాడికి. వయసు పెరిగిన వాడికి రోగం వస్తుంది బుద్ధిలో. ఇది రాకుండా చూసుకోవటం అవసరం. 3 విశేషమైన సంగతులు. ఒకటి, మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. సంఘంలో ముసలితనానికి వచ్చి వయసు పైబడి నడిప్రాయం దాటి వెళ్ళిపోతున్నామంటేనే చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సమస్త విషయాల్లో మితంగా ఎలాగ ఉండటమో అనుభవంతో బ్రతికినటువంటి బ్రతకాలి. వాటిలో నీకు అనుభవం ఉండాలి. మితానుభవం అంటే లిమిటెడ్గా, ప్రతిదానికి హద్దు కలిగినట్టుగా, ఇంతవరకే పరిమితి అన్నట్టుగా, ప్రతి విషయానికి తనకంటూ కొన్ని హద్దులతో బ్రతికేవాడిగా ముసలితనంలో ఉన్నటువంటి వారు ఉండాలి. రెండవది, మాన్యులు అంటే గౌరవించబడేవారిగా, ఇతరులు తనను గౌరవించేలాగా చూసుకోవటం అనేటువంటి బ్రతుకు కలిగిన వారిగా బ్రతకాలి. ఎవడు చూసినా 10 తిట్లు తిట్టేలాగా, ఛే అనే దూరం పోయేలాగా, వయసు పెరిగింది కానీ ఏంటి బ్రతుకు అని దూషించబడేలాగా, ఇలాంటి బ్రతుకు ఉండకూడదు. గౌరవించాలి, ఇతరుల చేత గౌరవించబడాలి. యోబు వస్తే యవ్వన బిడ్డలు పరిగెత్తేవాళ్ళంట. అరే వచ్చేసాడు బాబు. పోలీసు వాళ్ళని చూసి దొంగలు పరిగెత్తినట్టు, నీతిమంతుని చూసి దుర్నీతి పరులు భయపడేటువంటి బ్రతుకు కలిగి ఉండాలి. అలాంటి ఒక మంచి శ్రేష్టమైన భవిష్యత్తుని లేదా జీవితాన్ని మీరు గడుపుతూ సంఘానికి మాదిరికరంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. మూడవది, మనం చూసినటువంటి సంగతి, బుద్ధిలో రోగం లేనటువంటి వారిగా బ్రతకాలి. కాబట్టి మా కోసమేనా ఇవన్నీ ముసలితనం వచ్చే వాళ్ళకు? అవును, మీకోసమే. ప్రత్యేకించి ఆయన చెప్పిండు, వృద్ధులు వాళ్ళకి సంబంధించిన చెప్పమని మ్యాటర్ ఇది. ఆడ ముసలి వాళ్ళకి లేదా? వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళని ఎందుకు వదిలేస్తాడు? నెక్స్ట్ వాళ్ళని తీసుకురాబోతాడు. ఇప్పుడు మగవారిగా ఉండి ముసలితనంగా ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వయసు పైబడిన వారు ఉన్నారో, వాళ్ళకు సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. ఆడవారిగా ఉండి ముసలితనానికి వచ్చినటువంటి వృద్ధులు ఎవరున్నారో, వృద్ధ స్త్రీలకు సంబంధించినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. దేవుని చిత్తమైతే కొనసాగింపు వచ్చేవారం మనం ఆలోచించబోతాం. కాబట్టి ముసలోళ్ళు ఎలాగ ఉండాలా? ముసలోళ్ళు ఉన్నారు అసలు ఇక్కడ? ఎవరు లేరా? సరే, మంచిదే. భవిష్యత్తులో ముసలోళ్ళు అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలనుకుంటే సంగతులు ముసలోళ్ళు అయ్యి ప్రభు సంఘంలో క్రమంగా ఉండాలనుకుంటే క్రమమైన జీవితం ఇది. మితానుభవం. 2, మాన్యులు లేదా గౌరవించబడేటువంటి వారిగా. 3వది, బుద్ధిలో రోగం లేనటువంటి వారిగా. వారు ఖచ్చితంగా ప్రభు సంఘంలో అలాంటి వారిగానే ఉండాలి. ఒకవేళ వృద్ధులు ఎవరన్నా ఉంటే మీరు అలాగున్నారో చెక్ చేసుకోండి. ఏదైనా లోపం అనిపించినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని, భవిష్యత్తులో ముసలోళ్ళు అయ్యే వాళ్ళకు కూడా ఈ సంగతులు ఆలోచించేయాలని. అంటే ముసలోళ్ళు అంటే దగ్గరగా అండి ఎంత వయసు? మరి వీళ్ళందరూ యవనస్తులు అనుకోనండి కొంతమందిని. ఒకవేళ ముసలోళ్ళు మేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలని మీకు ప్రేమతో మనం చేస్తూ, సంఘంలో ముసలి వాళ్ళు ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలా. కుటుంబానికి ముసలితనం వారు ఉండేవారు ఎంత మేలో, సంఘానికి కూడా అంతే మేలు. వాళ్ళు ఉండాలని కోరుకుందాం. వృద్ధాప్యానికి ప్రతివారు రావాలని వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మన మొరలు ఆలకించి స్థానిక సంఘానికి మంచి ముసలి వాళ్ళను భవిష్యత్తులో అనుగ్రహించాలని కోరుకుంటూ ముగించేస్తాను. అందరికీ